హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అన్యశ్రీ ఛానల్. ఇవాళ వచ్చి అందరికీ ఉపయోగపడేది ఒక ఐటెం చూపించిపోతున్నానండి. ఇప్పుడు ఈ నార్మల్గానే దోమలు చాలా విపరీతంగా ఉంటాయి మామూలుగానే, ఇంకా ఈ సీజన్ వచ్చేసరికి ఇంకా దారుణంగా ఉంటాయి. దానికోసం మనం ఎక్కడ పడితే అక్కడ దోమల చక్రాలు వెలిగిచ్చేసి పెట్టేస్తూ ఉంటాం కదండి. చూసుకోకపోతే కాలిపోతుంది, లేదా మొత్తం అదంతా అయిపోయిన తర్వాత పౌడర్గా అయిపోయి ఇల్లంతా దుమ్ముగా అయిపోతుంది అన్నమాట. మనం ఎలా తుడిచినా కూడా కాలుకి ఆ మట్టిలాగా అంటుకుంటూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం లేకోకుండా బెస్ట్ సొల్యూషన్ కోసం ఇది వచ్చి మేము అమెజాన్లో బై చేసాము. ఇలా బాక్స్ లాగా వచ్చింది అండ్ దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు. అంటే మనం దోమల చక్రం వెలిగించుకొని దీన్ని ఎక్కడైనా ఇలా తగిలించడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. లేదంటే దాంట్లో పెట్టేసి ఎక్కడైనా పక్కనైనా పెట్టేయచ్చు, ఎక్కడైనా పెట్టేయచ్చండి. ఇది ఐరన్ది బాక్స్ మధ్యలో ఒక షార్ప్ చూసారు, ఇది ఎలా ఉందో భలే ఉంది కదా. దోమల చక్రం పెట్టేదానిలాగా లేదు, చాలా బాగుంది. దీని మధ్యలో వచ్చి ఇలా షార్ప్గా పెట్టారు. మన దోమల చక్రం పెట్టుకోవడానికి వీలుగా అలా పెట్టారనమాట. అలా పెట్టేసుకొని మనం ఎక్కడైనా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో చెత్తగా ఉండదు. మనం ఇది వెలిగించి పెట్టాం కదా, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారేమో, కాల్చుకుంటారేమో. పిల్లలే కాదండి, మనం కూడా ఒకసారి చూసుకోకుండా తన్నుకొని వెళ్ళిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది, కాలడం జరిగింది కదా. అలా అవ్వకుండా ఇది వచ్చి బెస్ట్ ప్రోడక్ట్. అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కే ఉందండి. ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక కొనుక్కోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ చూడడానికి ఎంత బుద్ధిగా ఉందంటే అది దోమల చక్రం దానికన్నా మనం ఇంకా దేనికైనా వాడుకోవచ్చు అన్నట్టుగా ఉంది కదా బాక్స్. మెయిన్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మనం ఎక్కడైనా పెట్టేయచ్చు. దాన్ని దోమల చక్రం వెలిగించిన తర్వాత సోఫా పక్కన ఎక్కడో చోట ఎక్కడైనా పెట్టచ్చు. ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడైనా పైన ఇలా తగిలించవచ్చు కదా, అది ఒకటి నచ్చింది అన్నమాట. అది కూడా ఇంకా పిల్లలు ఏంటిది అని బాక్స్ ఓపెన్ చేయకుండా పైన తగిలించేయచ్చు, అది బాగా నచ్చింది. ఇదిగోండి, ఇలాగ మనం దోమల చక్రం వెలిగించేసేసి లోపల దీన్ని ఇలా పెట్టేసుకోవడమే. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి చూడండి, అమెజాన్లో ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అన్యశ్రీ ఛానల్ని. బాయ్.